రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రుద్రాక్ష ధారణకి సంబంధించిన ఎన్నో విషయాలు తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. అలాగే కార్యక్రమం చివరి 10 నిమిషాల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి కేవలం 5-10 సెకండ్లోనే ఏ విధమైన కంప్యూటర్లు, ల్యాప్టాప్ల సహాయం లేకుండా మీ జాతక పరిశీలన చేసి ఏ రుద్రాక్ష ధరించాలి అనే విషయాన్ని సవివరంగా తెలియజేస్తారు. మరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మరి అలాగే ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల ప్రశ్న: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారితో పాటు కొలువు తీరిన స్వామి వారిని ఏమని పిలుస్తారు? పేరేంటో చెప్పాలి. ఈ ప్రశ్నకు రేపటి కార్యక్రమంలో ఎవరైతే ముందుగా కాల్ చేసి సరైన సమాధానం చెప్తారో వారు ఎంతో మహిమాన్వితమైన ఏకముఖ రుద్రాక్షను స్వయంగా గెలుపొందవచ్చు. మరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం అండి. మీరు చాలా మంది ప్రేక్షకుల కోరిక మేరకు ఆఫర్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు, అందరికీ అందిస్తున్నారు కదా. మరి ఈ ఆఫర్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? వివరాలు మరొకసారి చెప్పమని ప్రేక్షకులు అడుగుతున్నారండి, మరి చెప్తారా? తప్పకుండా. ఇది 10 సంవత్సరాల్లో 2 సార్లు మాత్రమే మనం ఇవ్వడం జరిగింది సంస్థ ద్వారా. అందుకనే దానికి అంత విపరీతమైనటువంటి డిమాండ్. గత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. 10 ఏళ్లలో 2 సార్లలో ఒకసారి 5 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. నేను గతంలో కూడా చెప్పాను. తర్వాత అందరూ గొడవ చేస్తే 30 రోజులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాల గ్యాప్లో తొందరగానే ఇస్తున్నారనే అర్థం. తర్వాత ఎన్ని సంవత్సరాలకు ఇస్తారనేది చెప్పలేము. అందుకనే ఇంత విపరీతమైన డిమాండ్. దాంట్లో అందరికీ సప్త అవసరాలు తీర్చేవన్నీ అందులో ఉన్నాయి. కుటుంబంలో అందరికీ ధరించడానికి, దానం చేసేవి, పూజించేవి, నేను రాసిన పుస్తకం, మెడలో వేసుకునే రుద్రాక్షమాలు, ఇలాంటి అన్ని అందులో ఉన్నాయి కాబట్టి దానికి అంత డిమాండ్. అలాగే హనుమాన్ కావచ్చు, లక్ష్మీ గణపతి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి అంత డిమాండ్ ఉంది. అది ఎన్ని రోజులు అనేది, ఎన్ని రోజులు కొనసాగిస్తారనేది చెప్పలేం. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుందో కూడా చెప్పలేం. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్కారం. మీ పేరు? నా పేరు మాధవి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాధవి గారు? హైదరాబాద్ నుంచి అండి. రుద్రాక్ష ధారణపై మీకున్న సందేహం ఏంటో చెప్పండి. మా వారి పేరుకి ఎలాంటి రుద్రాక్ష ధరిస్తే బాగుంటుంది? ఓకే అండి, పాండురంగారావు గారు తెలియజేస్తారు. చెప్పండి. చెప్పండి. నమస్కారం అమ్మా. మా వారి పేరు కిషోర్ బాబు అండి. శుభం. చెప్పండి. ఆయనకి ఎలాంటి ధరిస్తే బాగుంటుందో అని ఏం చేస్తున్నారమ్మా కిషోర్ బాబు గారు? లైబ్రరీ చేస్తారండి. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ఒక పాప అండి. ఏం చేస్తోంది పాప ఇప్పుడు? చిన్న పాప. ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు? లేదు, 1 year లోపు. ఓ, సంతోషం అమ్మా. కిషోర్ బాబు గారికి ఒకే ఒక రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్ష కానీ దశముఖి రుద్రాక్ష కానీ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి అమ్మా. అర్ధచంద్రాకారంలో ఉన్న ఏకముఖి కానీ దశముఖి రుద్రాక్ష కానీ శివాలయంలో అభిషేకించిన తర్వాత రుద్రాక్ష ధారణ చేయించండి. ఎటువంటి నియమాలు లేవు. ఇవన్నీ చాలా మంచి రోజులు. భారతావనంతా పండుగల శోభతో కలకలలాడుతుండేటువంటి పవిత్రమైన రోజులు. ఇలాంటి సందర్భంలో ఈ దైవికమైన సంపద మన దగ్గర ఉంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబం అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. యజమాని బాగుంటే అందరం బాగుంటారు. సో కిషోర్ బాబు గారికి ఆ ఒక్క రుద్రాక్ష ఇవ్వండి అమ్మా, చాలు మంచి ఫలితాలు వస్తాయి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రుద్రాక్ష ధారణపై మీకున్న సందేహం ఏంటో చెప్పండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నేను మొన్న ఆదివారం నాడు శనివారం కోంబో ప్యాక్ తీసుకున్నాను సార్. శుభం. మీరు తెచ్చిన అప్పుడు ప్యాక్. శుభం. నేను 6 నెలల నుంచి మీతో మాట్లాడాలని మీ ప్రోగ్రామ్ డైలీ చూస్తాను సార్. వచ్చినప్పుడల్లా మా న్యూస్ చూస్తాం, మంచి టీవీలో చూస్తాం. మీరంటే చాలా గౌరవం సార్. సంతోషం. ఈశ్వరానుగ్రహం మీకు ఎప్పుడు ఉంటుందండి. చెప్పండి. నేను టాబీ పని చేస్తాను సార్. సంతోషం. చెప్పండి. మీరు ఏకముఖి రుద్రాక్ష నేను 6 ముఖాలు 7 ముఖాలు నేను వేసుకున్నాను సార్. మా బాబుకు రామకృష్ణ సాయి అండి, 6వ సంవత్సరం. పంచముఖి మీరు 6, 7, 1 కూడా వేసుకోండి. 3 వేసుకోండి, 2 వేసుకోవడం కాదు. రుద్రాక్షలు ఎప్పుడు 1 కానీ ఏకముఖితో కలిపి వేసుకోండి. 6, 7. మీ ఇంట్లో పిల్లలకి, చదువుకునే పిల్లలకి 4 ముఖాలు ఇవ్వండి. ఇంట్లో ఆడవాళ్ళకి 3 ముఖాలు ఇవ్వండి. అలా ప్రతిదీ కుటుంబం అందరికీ పనికొచ్చేటువంటి రుద్రాక్షల ప్యాక్ అది. పూజించేవి కూడా ఉంటాయి, దానం చేసేవి ఉంటాయి, ధరించేవి ఉంటాయి. అన్నిటినీ ఉపయోగించుకోండి. మీకు అందులో ఇంకా వివరాలు కావాలంటే నేను రాసిన పుస్తకం కూడా అందులో పెట్టారు వాళ్ళు, సంస్థ వాళ్ళు. అవన్నీ మీకు డీటెయిల్గా చూడండి. ఏ అనుమానం వచ్చినా సంస్థకి వెళితే ఎప్పుడైనా మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. వాళ్ళని అడగొచ్చు మీరు అక్కడ సంస్థలో కూడా.
అవి మీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి అన్ని మంచిగా జరుగుతాయి. ఎందుకంటే దీంట్లో ఈ రుద్రాక్షలతో పాటు ప్రతి సంవత్సరం మనం రవీంద్ర భారతిలో 18 లక్షల రుద్రాక్షల రాసులతో పోసి 1000 శివలింగాలకి అభిషేకం చేసిన ఈ పవిత్రమైన రుద్రాక్షలు కూడా అందులోనే ఉంటాయి. అవి ఒక 3 రుద్రాక్షలు ఇస్తారు. ఆ 3 రుద్రాక్షలు ఇంట్లో వాస్తు దోషాలున్నా, గ్రహ దోషాలున్నా, జాతకపరమైన ఎటువంటి దోషాలున్నా నివారణ కోసం ఆ 3 పూజలో పెడితే మంచిది అని మనకి పురాణాలు ఏవైతే చెప్తున్నాయో ఆ 3 రుద్రాక్షలు కూడా అందులో ఇస్తున్నారు. ఈ మొత్తం ఈ 10 రుద్రాక్షలు కలిపి అందులో ఉంటాయి. అవి కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మళ్ళీ రవీంద్ర భారతిలో కార్తీక మాసం వస్తుంది. ఆ వివరాలు మళ్ళీ మాట్లాడదాం మనం. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో అండి, నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడివాడ అండి. కొంచెం యాక్టివ్ గా మాట్లాడండి. రుద్రాక్ష ధారణపై మీకు సందేహం ఏంటో చెప్పండి. మా లక్ష్మి గారు చెప్పండి. నమస్తే అండి. ఏం లేదండి, మా వారు రుద్రాక్షలు వేసుకోవాలనుకుంటున్నారండి. మొన్న నేపాల్ నుండి తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించారండి 108. అవి మామూలుగా వేసుకోవచ్చు అంటారా? పూజ టైంలో వేసుకోవచ్చు అంటారా? ఎలా వేసుకోవచ్చండి. 108 రుద్రాక్షలు. అవి చిన్నవి, అంటే బఠానీ గింజ సైజులో ఉంటాయి. అవి తెప్పించి ఉంటారు. 54 వేసుకోమని చెప్పండి. 108 జపం కోసం మాత్రమే వాడతాము. 54 కంఠమాల అంటాము. అది గృహస్థులు ధరించేటువంటివి. 54 నాభి దాటకుండా, అంటే బొడ్డు దాటకుండా వేసుకోవాలి. ఈ 108 అయితే దాటుతుంది. 2గా మడత వేయడం కూడా మంచిది కాదు. అప్పుడు 2 మేరువులు వేయాలి. కొంతమంది 108 వేసి మెడకి ఉరి వేసినట్టు వేస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. 54 రుద్రాక్షలు మాత్రమే ధరించాలి. ఇంకో 54 ఎవరికైనా ఇవ్వండి. అందులో నేపాల్ నుంచి తెచ్చిన నకిలీలు ఏమి ఉండవు. అవి మామూలు పంచముఖి రుద్రాక్షలు, చిన్న రుద్రాక్షలు. యాత్రా స్థలాల్లో తెచ్చేటప్పుడు ఖరీదైన ఏమి తీసుకురావద్దని చెప్తాం. ఎందుకంటే రుద్రాక్షలో నకిలీలే ఎక్కువ. చాలా జాగ్రత్తగా చూడాలి. వేసుకోవచ్చండి చిన్న రుద్రాక్షలు. ఓకే, నిజంగా ప్రేక్షకులు చాలా చక్కటి సందేహాలు అడుగుతున్నారండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. లక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తిరుపతి నుంచి కాల్ చేస్తున్నామండి. రుద్రాక్ష ధారణపై మీకు సందేహం ఏంటో చెప్పండి. మా బాబు బర్త్డే చెప్పండి. 25/10. ఓకే, సమస్య చెప్పండి. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు సార్. శుభం. అబ్బాయి మంచిదని. తప్పకుండా అమ్మా. అబ్బాయికి 8 ముఖాల రుద్రాక్ష, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఒక మంచి రుద్రాక్షమ్మ. ఆటంకాలు లేకుండా, ఎక్కడ అవరోధాలు ఏర్పడకుండా, అన్నిట్లో విజయం సాధించడానికి, అన్నిట్లో ముందుండడానికి ఈ గణపతి స్వరూపం రుద్రాక్ష అబ్బాయికి అభిషేకించిన తర్వాత ధారణ చేయమనండి. ఎప్పుడూ వేసుకోమని చెప్పండి. అది అబ్బాయి దగ్గర ఉన్నంత సేపు తను చేసేటువంటి పనిలో ఎక్కడ అవాంతరాలు లేకుండా, ఎక్కడ ఇబ్బందులు లేకుండా, అన్నిటిలో ముందుండడానికి, ఏ పని చేసినా మంచి ఫలితం రావడానికి ఈ రుద్రాక్ష ఉపయోగపడుతుంది. ఎవరు వేసుకున్న రుద్రాక్షలు ఖచ్చితంగా మనం చేసేటువంటి పనిలో అవరోధాలు ఏర్పడకుండా ఉండడానికి రుద్రాక్ష ధారణ ఉపయోగపడుతుంది. ఎలాంటి ఆహార నియమాలు లేవు. అభిషేకించిన తర్వాత అది సరైన రుద్రాక్ష, సరైన పద్ధతిలో ప్రతిరోజు చెప్తుంటాను. ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి చూస్తుంటే ఎక్కడి నుంచి కొనుక్కొస్తారో తెలియదు, లేకపోతే ఎవరు ఇస్తారో తెలియదు. అందులో నేను చెప్తూ ఉంటాను 99.99% నకిలీలే ఉంటాయి. ఇంకా నేను చెప్తున్నది ఇంకా తక్కువ చెప్తున్నానేమో అనిపిస్తుంది. అసలు ఏవి చూసినా నాకు మంచివి ఎక్కడ కనిపించేవి అరుదుగానే కనిపిస్తున్నాయి. సో చాలా జాగ్రత్తగా చూడాలి రుద్రాక్షలు. ధనాన్ని కోల్పోవడమే కాకుండా మనం ఏ ఉద్దేశంతో అయితే ధరిస్తున్నామో అవి మనకి కాకుండా, మన సంకల్పం సిద్ధించకుండా అవి అవరోధాలుగా ఏర్పడతాయి. కాబట్టి మనం డబ్బు పెట్టి కొనుక్కున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కడి నుంచైనా తెప్పించుకున్నప్పుడు కానీ, ఇవాళ ప్రపంచం చిన్నదైపోయింది. గ్లోబ్ అరిచేతిలోకి వచ్చేస్తుంది. ఎక్కడ మంచివి దొరుకుతాయో నెట్లో చూడండి. చూసి దాన్ని బట్టి తెలుసుకొని తీసుకోండి. అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి. తర్వాత అనుకోకుండా ఏమవుతుందంటే ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏమిటంటే రుద్రాక్షల మీద అభాండం వేసే ప్రమాదం ఉంది. నేను వేసుకున్నా నాకు పని చేయలేదు అని. అవి మీరు సరైన పద్ధతిలో సరైన రుద్రాక్షలు, సరైన అడ్వైస్ తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. బాబుకి 8 ముఖాల రుద్రాక్ష ఇవ్వండి అమ్మ, సరిపోతుంది. పాండురంగారావు గారు, అలాగే మీరు రవీంద్ర భారతిలో మరి రుద్రాక్షలు అని చెప్పారు కదా, మహా రుద్రాభిషేకం చేశారు. గతంలో ఎంతో మంది వచ్చారు, చక్కగా రుద్రాక్షలు తీసుకున్నారు, ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలను పొందారు. మరి కార్తీక మాసం వస్తుంది, మరి మరలా అటువంటి కార్యక్రమాలను నిర్వహించబోతున్నారా మీ సంస్థ ద్వారా? ఖచ్చితంగా మేము ప్రతి సంవత్సరం రవీంద్ర భారతిలో చేస్తూనే ఉన్నాము. సంవత్సరానికి 1 లక్ష పెంచుకుంటూ గత ఏడు 18 లక్షల రుద్రాక్షల రాసులు పోసి 18 లక్షల రాసులు పోసి 1000 శివలింగాలకి అభిషేకం చేసేటువంటి కార్యక్రమాన్ని మన భక్తి వీక్షకులు చాలా మంది అశేషంగా వచ్చి అక్కడ తీర్థ ప్రసాదాలతో పాటు
స్వామివారికి అభిషేకించిన రుద్రాక్షలు కూడా అందరూ అన్ని రకాలు అన్ని ముఖాలు మాకు వచ్చాయని చెప్పి సంతోషంగా తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు వేలాదిగా మంది జనం వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. సో ఈ సంవత్సరం కూడా అలాగే ఉచితంగానే ప్రవేశం ఉంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ, ఎటువంటి ప్రవేశ రుసుము కానీ ధనాన్ని కానీ వెచ్చించాల్సిన అవసరం లేదు. అభిషేకించుకోవడానికి తీసుకొచ్చేటువంటి పదార్థాలు కూడా కమిటీ వారే ఉచితంగా ఇస్తారు. సో మీరు ఏమి మంచినీళ్ళు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు, అన్ని అక్కడే ఇస్తారు. చక్కగా స్వామివారిని అందరూ అభిషేకించుకోవడానికి మళ్ళీ ఈ సంవత్సరం కూడా అవకాశం దొరికింది. ఈ సంవత్సరం అది కార్తీక మాసం నవంబర్ 19వ తారీఖు మొదటి సోమవారం ఆఫీసులో పాసులు ఇస్తారు. ఆ పాసులు వచ్చి స్వయంగా వచ్చి కలెక్ట్ చేసుకోండి. మీరు అప్పుడు అభిషేకించుకోవడానికి మీకు అది అర్హత లభించినట్టు, దొరికినట్టు, అవకాశం వచ్చినట్టు. మహారుద్రాభిషేకంలో ఈసారి గొప్పతనం ఏమిటంటే, ప్రతిసారి ఏదో ఒక గొప్పతనం అందులో ఉంటుంది. ఈసారి గొప్పతనం ఏమిటంటే 18 లక్షల రుద్రాక్షలతో పాటు ఈసారి అభిషేకించే శివలింగాలు ఏమిటంటే స్ఫటిక శివలింగాలు. 1000 స్ఫటిక శివలింగాలకి 18 లక్షల రుద్రాక్షలతో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సహస్రలింగార్చన అనేటువంటి మహత్తర కార్యక్రమం. 18 లక్షల రుద్రాక్షలతో అభిషేకించేది 1000 స్ఫటిక శివలింగాలకి. ఒక స్ఫటిక శివలింగమే గొప్ప అయితే 1000 స్ఫటిక శివలింగాలు అందరూ అభిషేకించుకునేటువంటి మహత్తరమైన కార్యక్రమం. ఇందులో అందరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. తక్కువ లిమిటెడ్ గానే ఈసారి అవకాశం ఉంది. వీలైనంత తొందరగా పాసులు స్వయంగా కలెక్ట్ చేసుకోండి, అది అందరికీ ఉపయోగపడుతుంది. ఉచితంగా రుద్రాక్షలు కూడా, అభిషేకించిన రుద్రాక్షలు కూడా తీర్థ ప్రసాదాలతో పాటు తీసుకోండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. కుసుమ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఒరిస్సా కటక్ నుండి కాల్ చేస్తున్నాము. రుద్రాక్ష ధారణపై మీకు సందేహం ఏంటో చెప్పండి. మరి పాపది ఇది ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో అని అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే అండి, పాండురంగారావు గారు తెలియజేస్తారు, మాట్లాడండి. ఏమిటమ్మా? నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఏదో అడుగుతున్నా. చదువు ఎలా ఉంటుందో. ఏం చదువుతుందమ్మా పాప? పాప బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. శుభం. మీ మాటే చిన్నపిల్లలా ఉంది, ఇంకా మీ పాప అంటే ఇంకా చిన్నపిల్ల అనుకున్నాను నేను. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఎలా సాగుతోంది విద్య? బాగానే చదువుతుంటారు. ఫ్యూచర్ చదువులో ఎలా ఉందో అని అడుగుదామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా బాగుంటుందమ్మా. 9 ముఖాలు రుద్రాక్ష ఒకటి అమ్మాయికి వెయ్యండి. అమ్మవారు స్వరూపము, ఎక్కడికి వెళ్ళినా విజయాలు సొంతం చేసుకుంటూ అవరోధాలు ఏర్పడకుండా, ఎలాంటి దోషాలు తన మీద పడకుండా, ఏ దోషాల బారిన తను పడకుండా అమ్మవారు ఒక రక్షణ కవచం లాగా అమ్మాయికి ఉపయోగపడుతుంది. 9 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష అమ్మవారి స్వరూపము ఎప్పుడూ ధరించేటట్టుగా అమ్మాయిని మెడలో వేసుకోమనండమా. అభిషేకించిన తరువాత 365 రోజులు 24 గంటలు ఎప్పుడు ధరించవచ్చు, తీయాల్సిన అవసరం లేదు. ఆహార నియమాలు లేవు. వేసిన తర్వాత చదువులోని బాగుంటుంది. రేపు వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు మంచి ఇది జరగడానికి అవకాశం ఉంటుంది. వివాహానంతరం కూడా అమ్మాయికి ఒక రక్షణ కవచంలా ఉంటుంది. అన్ని రకాలుగా రుద్రాక్ష ఉపయోగపడుతుందమ్మా. ఇది 9 ముఖాలు. ఓకే అండి. పాండురంగారావు గారు ఈ రోజు కార్యక్రమంలో మీ డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి కేవలం 5-10 సెకండ్లోనే ఏ విధమైన కంప్యూటర్లు, ల్యాప్టాప్ల సహాయం లేకుండా మీ జాతక పరిశీలన చేసి ఏ రుద్రాక్ష ధరించాలి అనే విషయాలు సవివరంగా తెలియజేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. పాండురంగారావు గారు, మా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తీసుకుందామండి. కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్కారం, మీ పేరు? నా పేరు మనోహర్ రెడ్డి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తెనాలి నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ నరేంద్రనాథ్ రెడ్డి పేరు. డేట్ ఆఫ్ బర్త్ 13/3/1985. 1985 అండి? 87? అవునండి, 85. 85. ఓకే, సమస్య చెప్పండి. మా బాబుకి ఏ రుద్రాక్ష ధరించమంటారు? భవిష్యత్తు ఎలా ఉంది? బుధవారం పుట్టినట్టు తెలుసు కదండి బాబు. బాబు మంగళవారం సార్. అయ్యా, ఇది బుధవారం అండి. 85, 13/3/1985 బుధవారం. సార్ చూడండి, ఒకసారి క్యాలెండర్ చూసుకోండి. చెప్పండి సార్. ఏం చేస్తున్నాడు బాబు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకేనండి, ఇది సప్తమి, కృష్ణపక్ష సప్తమి అండి. వృశ్చిక రాశి అని గుర్తుందా పని? వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం సార్. రైట్. వృశ్చిక రాశి ఇది గుర్తుంది కదా, వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం. మిగిలిన కూడా కరెక్ట్ అయినట్టు ఒకసారి చూసుకోండి. రైట్. అబ్రాడ్ ఛాన్సెస్ ఉన్నాయండి. అన్ని రకాలుగా బాగుంది. విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఉత్తమమైన జాతకంగా చెప్పుకోవచ్చు. మంచి పీరియడ్ గా మనం చూసుకునేటట్టయితే 2013 ఫిబ్రవరి మాసం నుంచి చాలా బాగుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈలోపు బలమైన పునాది వేసుకోమనండి. చాలా ఉన్నతమైన జాతకంగా మీరు చెప్పుకోవచ్చు. అత్యుత్తమ జాతకాల్లో ఇది ఒకటిగా మనం చాలా పాజిటివ్ గా ఉంది. మీ అబ్బాయి గురించి మీరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన విషయం లేదు.
ప్రతి వాళ్ళ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి లేకుండా జీవితం ఉండదు. అలాగే చిన్న చిన్నవి ఉన్నాయి, అవి ఒకసారి శివాలయానికి వెళ్ళండి, బాబు పేరు మీద అభిషేకం చేయించండి. తను ధరించాల్సినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష సూర్య స్వరూపము. అబ్బాయికి ఇది వెయ్యండి, అన్ని రకాలుగా బాగుంటుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఇది లేకుండా సింపుల్ గా స్మూత్ గా జాతకం ఉంది. ఉన్నతమైన జాతకంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని. ఒక 12 ముఖాల రుద్రాక్ష వేస్తే ఫిబ్రవరి మాసం నుంచి చాలా చాలా బలంగా ఉంది జాతకం. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఎలాంటి ఆహార నియమాలు లేవు. అది సరైన రుద్రాక్ష 12 ముఖాలు ధారణ చేయించండి. అది వీలు కాని పక్షంలో ఏకముఖి రుద్రాక్ష, దీని అధిపతి గ్రహం సూర్యుడు. ఇందాక మనం చెప్పుకున్నది 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం. ఇది ధరింపజేయండి, శుభం. ఓకే అండి. పాండురంగారావు గారు, మరి కుటుంబం అందరికీ ఉపయోగపడే విధంగా మీరు ఆఫర్ని అందిస్తున్నారు కదా, మరి ఒక కాలర్ కూడా చెప్పారు మరి ఈ రుద్రాక్షలు ధరించంటే కాదు ఇలాగ ధరించాలని మీరు చెప్పారు కదా, మరి అసలు అందులో చాలా రుద్రాక్షలు ఉన్నాయి, వాటి వివరాలు మరొకసారి చెప్పి అసలు ఎవరెవరు ఏ విధంగా ధరిస్తే బాగుంటుందో చెప్తారా? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అభిషేకం గురించి. ఈ అభిషేకించే రుద్రాక్షలు కూడా అందులో ఉంటాయని మనం చెప్పాం, ఈ 3 రుద్రాక్షలు కూడా. అంతేకాకుండా ఒక్క ఏకముఖి రుద్రాక్ష తీసుకుంటే 2, 3, 4, 5, 6, 7 ముఖాల వరకు వచ్చే అన్ని రుద్రాక్షలు ఉచితంగానే వస్తాయి. అందులో ద్విముఖి ఒకటి పూజలో పెట్టుకునే భద్రాక్ష ఉంటుంది. ఈ రకంగా అంతేకాకుండా ఈ లాకెట్ కానివ్వండి, హనుమాన్ కవచ్చు, లక్ష్మీ గణేష్ లాకెట్, అది 54 చిన్న రుద్రాక్షలు. నేను రాసిన పుస్తకాల్లో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పుస్తకం రుద్రాక్షలు మానవ సంబంధం అనేటువంటి పుస్తకం ఇంచుమించు భారతీయ భాషలు అన్నిటిలో అనువదించబడింది. రుద్రాక్షల్లో అది ఒక మంచి పుస్తకంగా చెప్పుకోవచ్చు. ఆ పుస్తకం కూడా దాంతో పాటు ఇలా ఎన్నో కలిపినటువంటిది. నేను కూడా ఎందుకు ఇంత బలంగా రికమెండ్ చేస్తున్నానంటే ఈ అవకాశం మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో. దాంతోపాటు ఇది ఎవరు మాకు అందలేదన్న బాధ లేకుండా, అదనంగా ఎవరు ఏమీ పే చేయకుండా, జస్ట్ స్క్రీన్ మీద వస్తున్న నెంబర్లకి ఫోన్ చేస్తే లేదా ఆఫీసుకి ఫోన్ చేస్తే ఆంధ్రదేశంలో ఏ మూల ఉన్నా వాళ్ళ దగ్గరికి 48 గంటల్లో చేర్చే విధంగా ₹1 అదనంగా చెల్లించే అవసరం లేకుండా. ఇదన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఎక్కడ ఎవరికి శ్రమ కలగకూడదు. రాలేదు, మాకు ఈసారి అందలేదు, గతంలో వచ్చిన కంప్లైంట్స్ ఈసారి ఉండకూడదు, అందరికీ అందాలనేటువంటి సంకల్పంతో ఇది అందరూ ఉపయోగించుకోవాలని ఒకే ఒక కారణంతో ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్వరికి అదనంగా ₹1 మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్నది మాత్రమే ఇవ్వాలి. డెలివరీ ఛార్జెస్ కానీ తీసుకొచ్చి ఇచ్చినందుకు కానీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ చక్కగా ఈ ఎన్ని రోజులు ఇస్తారో వీలైనంత తొందరగా దాన్ని ఉపయోగించేసుకోండి అని చెప్తున్నాను. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ వర్మ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కర్నూలు నుంచి ఫోన్ చేస్తున్నాము. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేము 15 ఏళ్ళు అయిందండి మాకు ఫ్రెండ్. ఓకే, ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. దయచేసి టీవీకి దూరంగా వచ్చి ఫోన్ లైన్ లో మాట్లాడండి. బయట ఉన్నామండి. ఓకే చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1972 అండి డేట్ ఆఫ్ బర్త్. 1972 చెప్పండి. తేదీ నెల కూడా చెప్పండి. ఫిబ్రవరి 8. ఫిబ్రవరి 8. సమస్య చెప్పండి. మాకు ఇంకా సంతానం కావాలి. వివాహం ఎన్నాళ్ళు అయిందండి? 16 ఇయర్స్ అయింది. ఓకే అండి, పాండురంగారావు గారితో మాట్లాడండి. ఏ డాక్టర్ చూపించారండి? ఏమండి డాక్టర్స్ చూపించారా? చూపించేసామండి, అంతా అయిపోయింది. అష్టమి కృష్ణపక్షము మంగళవారము. ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారండి? డాక్టర్ ఏమన్నా అంటే గర్భసంచిలో కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పినారు. మందులు తీసుకుంటున్నారా అండి? ఏమీ ఇబ్బంది లేదండి. సంతానానికి అవరోధాలు జాతకపరంగా అయితే ఏమీ లేదు. మెడికల్ గా 1% అవకాశం ఉందా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మెడికల్ గా అంటే అవకాశం అనేది ఉండాలి. అవకాశం అంటూ ఉంటే 1% అవకాశం ఉన్న రుద్రాక్ష దారంతో నాకు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవంలో ఎక్కడ ఇది పని చేయలేదు అన్న మాట ఎక్కడ నాకు తెలియదు. అది పూజలో ఒక గౌరీశంకర్ రుద్రాక్ష మీ ఇరువురు గోత్రనామాలతో గర్భగౌరి అనే రుద్రాక్ష ఉంటుంది, గౌరీశంకర్ అనే రుద్రాక్ష ఉంటుంది. శివపార్వతులు కలిసిన జంట రుద్రాక్ష. ఇది అన్యోన్య దాంపత్యానికి సంతానానికి. ఇది కానీ గర్భగౌరి అనేటువంటి రుద్రాక్ష కానీ మీ ఇరువురు గోత్రనామాలతో అభిషేకించి పూజలో పెట్టండి. ఎక్కడ పూజ చేస్తే అక్కడ ఒక సిల్వర్ ప్లేట్ కానీ కాపర్ ప్లేట్ కానీ తీసుకొని అందులో పెట్టండి. మీరు ధారణ చేయాల్సినటువంటి రుద్రాక్షల్లో ఒక సప్తముఖి, అష్టముఖి, ఏకముఖి, 7, 8, 1 లక్ష్మి, గణపతి అండ్ రుద్ర ఈ 3 ధరించండి. 3 ధరించడానికి వీలు కాని పక్షంలో 3 ఏదైనా 1 ధరించండి. ఎటువంటి ఆహార నియమాలు లేవు. అభిషేకానంతరం ధరించండి. చక్కని ఫలితాలు వస్తాయి. సరైన పద్ధతిలో ధరించండి చాలు. మీరు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అంటే ఒక చిన్న అనుమానం వచ్చిందండి. మీరు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో రుద్రాక్షలకు సంబంధించి ఎంతో అధ్యయనం చేశారు, ఎన్నో పరిశోధనలు చేశారు, ఎన్నో సేవలు అందించారు మీ సంస్థ ద్వారా. మరి ఇంత చక్కటి సంస్థ ద్వారా ఇన్ని సేవలను అందిస్తున్నారు కదా, మీరు కూడా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇంకా మరి మీ వారసులుగా ఎవరినైనా తీసుకొస్తున్నారా? వారికి అన్ని చెప్తున్నారా? అంటే ఆధ్యాత్మిక సంస్థల్లో వారసత్వం అనేది ఉండదు. కానీ నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఉండేటువంటి సమయం తక్కువ.
గతంలో కూడా మా అమ్మాయిని కూడా నేను పరిచయం చేయడం జరిగింది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి తను సుదీర్ఘమైనటువంటి ఇందులో కృషి చేస్తోంది అని. ఇప్పటికీ తనకు అవకాశం రాలేదు, ఇంకెంత టైం పడుతుంది, ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం. ఇప్పుడు మారుతుండేటువంటి రోజుల్లో నకిలీలు ఎక్కువగా వచ్చేటువంటి ఈ రోజుల్లో అధ్యయనం ఒకటే సరిపోదు, వీటిని కూడా ప్రత్యేకమైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా ఇంతవరకు అయితే నేను ఎవరిని పూర్తిగా తయారు చేసి ఎవరిని తీసుకురాలేదు. ఆ కాలం వచ్చినప్పుడు అన్నీ అవే వస్తాయి. ఇప్పుడు మాత్రం నాకైతే తప్పట్లేదు. నేను యథావిధిగా ఎలాంటి ఇది లేకుండా ఈ రోజుకి కూడా ఇంత ఒత్తిడిలో ఇంత వేగవంతమైన జీవితంలో కూడా నేను ఎవరి దగ్గర అపాయింట్మెంట్ ఎవరికి ఇవ్వడం కానీ లేకపోతే ఎవరి దగ్గర ఫీజు తీసుకోవడం కానీ నాకు తెలియదు. ఎవరు వచ్చినా కామన్ అపాయింట్మెంటే, స్పెషల్ అపాయింట్మెంట్ ఉండదు. ఎవరు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు, ఉచితంగానే చూస్తాను. అయితే ఒక్కటే చూస్తాను, ఇది మాత్రం గమనించమని అందరికీ రోజు చెప్తున్నాను. నన్ను వచ్చి ఈ ఒత్తిడి చేయకండి, ఇంట్లో 3-4 చూడమని 2-3 చూడమని అలాంటివి అడగొద్దు. కుటుంబంలో ఒకటి ఖచ్చితంగా చూస్తాను. అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోవచ్చు. ఓకే, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. హలో, ఓకే అండి. మరి ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల ప్రశ్న, విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారితో పాటు కొలువు తీరిన స్వామివారిని ఏమని పిలుస్తారు? స్వామివారి పేరు చెప్పాలి. ఈ ప్రశ్నకు రేపటి కార్యక్రమంలో ఎవరైతే ముందుగా కాల్ చేసి సరైన సమాధానం చెప్తారో వారు ఎంతో మహిమాన్వితమైన ఏకముఖి రుద్రాక్షను స్వయంగా పాండురంగారావు గారి చేతుల మీదుగా గెలుపొందే అవకాశం ఉంది. మరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మహేష్ కుమార్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మరొకసారి చెప్పండి. సంవత్సరం చెప్పండి. సంవత్సరం చెప్పండి. 84 అండి. అవును మేడం. 84 84 అంటున్నారండి. సమస్య చెప్పండి. ఆదివారం పుట్టినట్టు తెలుసు కదండి, తెలుసు సార్. ఏంటి చెప్పండి ఇప్పుడు. నవమి శుక్లపక్షము శుద్ధ నవమి వృశ్చిక రాశి అనురాధ. ఏమిటి జాబ్ ప్రాబ్లమా? అంటే సిన్సియర్ గా ట్రై చేయట్లేదు మీరు, అలాగే విద్యలో కూడా సరిగ్గా దృష్టి పెట్టలేదు. బ్రేక్స్ వస్తున్నాయంటే భవిష్యత్తు పట్ల అవగాహన ఉండాలి, భవిష్యత్తు అంటే భయం ఉండాలి. సీరియస్ గా సిన్సియర్ గా ట్రై చేయండి. ప్రయత్నిస్తే ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. దొరకదన్న ప్రయత్నం చేస్తే ఫలితం రాదన్న బాధ లేదు. ప్రయత్నించండి. 4-5 సార్లు మీరు గట్టిగా కృషి చేయండి. ఒకసారైనా మీ సంకల్పం సిద్ధిస్తుంది. ఒక రుద్రాక్ష ధారణ చేయండి, చేసేటువంటి పనిలో మంచి ఫలితం వస్తుంది. మీరు ధరించాల్సినటువంటి రుద్రాక్ష ఏకాదశముఖి రుద్రాక్ష. 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్ర స్వరూపము, హనుమాన్ స్వరూపము. ఈ రుద్రాక్షని ధారణ చేయండి. మంచి పీరియడ్ గా మనం చూసుకుంటే 2012 డిసెంబర్ నుంచి చాలా మంచి పీరియడ్ ఉంది. అంటే ఈ సంవత్సరం నుంచే మంచి పీరియడ్ ఉంది. ఆందోళన చెందకండి. దృష్టి పూర్తిగా భవిష్యత్తు మీద పెట్టండి. మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్ళండి. మీ జీవితం ఒక ఉన్నతమైన స్థితికి వెళుతుంది. రుద్రాక్ష ఒకటి ధారణ చేయండి. 11 ముఖాల రుద్రాక్ష సరిపోతుంది. ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు రుద్రాక్ష ధారణకు సంబంధించిన ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.